తమ్ముడా సంగన్న కొల్లాపురి ప్రజలందరూ వచ్చి మనల్ని నిన్న ఎదుర్కొని ఇండ్లు నింపుకున్నారు. కానీ లగ్గమని చెప్పి తమ్ముడా మరి తల్లిదండ్రుల దగ్గరికి అయితే పోవాలరా అన్నయ్య నీ ఎమ్మడి ఎట్లయితే అట్లా నేను అత్తపా అన్నారు. ఇద్దరు అన్నదమ్ములు జోడు పెద్ద పుల్లేమో ఇద్దరు అన్నదమ్ములు జోడు పెద్ద పుల్లేమో తల్లిదండ్రి బేటీకి వారు పోతా ఉన్నారు. తల్లిదండ్రి బేటీకి వారు పోతా ఉన్నారు. తూర్పు నుంచి దేవుడు వచ్చేను అనవాటి బగాము తల్లి చూడబట్టేను. ఉత్తరాయి బగాము తండ్రి చూడబట్టేను. భగవంతుడి వల్ల కన్న తల్లి కాళ్ళు పట్టుకుంటున్నాడు దేవుడు. ఆ భగవంతుడు గురుడు మల్లయ్య తల్లి నీలమాదేవి నీ దగ్గరికి శుభమా అని చెప్పి పెళ్లి చేసుకుంటా అని చెప్పి అత్తే తల్లి గడుదుతున్నవాటే నీలగ్గపాడుగాను నా కొడుకో నా వద్ద ఏమి ఉంది మల్లయ్య నా వద్ద ఏమి ఉంది మల్లయ్య మీ బాప నన్ను అడుగుపోరా నా కొడుక బాపు దిక్కు తిరిగేటలకు నా దగ్గర ఏమున్నదిరా మీ అమ్మని అడుగు అంటున్నాడు. ఇద్దరు తల్లిదండ్రులు ఏమంటున్నారు మీ అన్నగాళ్ళకిన ఇష్టమైతే మేము అత్తం పోరా అని చెప్పి అనటల్లకు సరే మంచిది అన్నలు ఎక్కడు 2 నెలల కింద నాగాళ్ళు నాగలుతున్నారు చంద్రపురి నాగాళ్ళు సరిస్తున్నారు. 100 నాగాళ్ళు 500 అటువంటి అరకలు నడుతున్నాయి. అక్కడ మాత్రం ఉన్నాయట 7 6 అన్నగాళ్ళు కూడుతోని ఉన్నారు. అన్నగాళ్ళ దగ్గరికి భగవంతుడు చేరవచ్చి వందనాలు అన్నలారా అన్నలారా వందనాలు అన్నలారా అన్నలారో నాకు లగ్గం కుదిరినది అన్నలారో అన్నలారా నాకు లగ్గం కుదిరిందనటలకు పెద్దోడు అడు చూస్తే చిన్నోడు ఎడు చూస్తుడు చిన్నోడు ఎడు చూస్తే నడిపోడు అడు చూస్తుడు. ధనియాల కోట తీసుకొచ్చినారా నా లగ్గానికి పెళ్లి పందిరులు అయ్యాలే సహకరిస్తుర్రు అనటల్లకు మాకు ఏది ఎరకలేదు నా తమ్ముడు ఆడి వాళ్ళ నడుగుపోరా మల్లయ్య అది నేను చెప్పుతే మేమత్తవు ఆడికెళ్ళి దేవుడట భగవంతుడు వదినేల బెడ్డు కొత్త ఉన్నాడు. వదినేలారా నాకు పెళ్లి కుదిరిందనేటల్లకు అటువంటి వనగా నీలమ్మ కోడళ్ళు 6 ఆరాళ్ళు మూతిటి పెడితే ముక్కటి పెడుతున్నారు. మా దగ్గరే ఉంది పిల్లగా మా దగ్గరికి మమ్మల్ని కంటు చేయి అచ్చడమా పదరాన్ని చేయి అచ్చడమా అంటున్నారు. ఆ సంఘానికి ఎక్కలేని కోపం వచ్చింది. అన్నా వల్లన్న అవ్వ అడుగుతుంది అవి ఎడుదూతుండు అన్నలు గిడుదూతుర్రు అదినేలు గడుదూతుర్రు ఇంకా గీళ్ళు చేస్తారన్న ఆశ నీకున్నదా అని చెప్పారట. కొల్లాపురి ప్రజలు కూడిన కొమ్మరిలు ఎడవన కమ్మరిలు కమ్మన కాపులు గంటలు దొరలు విద్యావంసులు బ్రాహ్మణులు ఓగులు జంగాలు కుమ్మరి కమ్మరి మాల మాదిగి సబ్బండ వర్ణాలు ఏమంటున్నారు. అయ్యా అగ్గివారిన కొల్లపురికి ముగ్గు పోసినవు మూలలు దింపి నాలలు దింపి 60 ఏళ్ళు 30 పల్లెలు కట్టి మాకు గొడ్డడు కావంటే భూములు ఇచ్చినవు ఉండటానికి ఇండ్లు ఇచ్చినవు పండటానికి పరుపు మంచాలు ఇచ్చినావు. అయ్యా మీ పెళ్లి మీ రాగి చెట్లకు దీటీలు కట్టి రాజులు మెచ్చే పెళ్లి చింత చెట్లకు దీటీలు కట్టి శివుడు మెచ్చే పెళ్లి రాజాక రాజులు మెచ్చే పెళ్లి మేము చేస్తామయ్యా మా ఇంటింటికి అని అన్నారు. భగవంతుడు తదాస్తు అన్నాడు. అగో ఏ కులం అనుకుంటారయ్యో ఏ కులం అనుకుంటా మీ లోగిళ్ళల్లో నేను ఏ వారి కూసుంటా అన్నాడు గారాడు. ఈనాటికి కల్లా కలియోగం కలిగ దాపారం మీద ఏ కులం అనుకుంటా మర్రి ఎర్ర తిరగ భూమిలోకి వెళ్ళొచ్చినట్టు పోతుంది. ప్రతి ఇంట్లో మల్లికార్జున కళ్యాణం బోనాలు నడుతున్నాయి. అప్పుడు వంటల పిల్లగాడు సంగన్న కొల్లపురి ప్రజలంతా ఎగబడ్డరే. కొల్లపూరి నుంచి దేవగిరి పట్టాము కొల్లపూరి నుంచి దేవగిరి పట్టాము దేవగిరి పట్టాము పందిరెత్తా ఉన్నారు. 60 ఏళ్ళ 10 30 ఏళ్ళ 10 కదిలి వచ్చిర్రు. అటువంటి మరేగా అప్పున బాయిలు మిట్టన చెరులు ఎండి గుంజలు బంగారు పెలుగులు
మరి కొల్లాపురి పట్టణానికి దేవగిరి పట్టణానికి 12 ఆవిడ పెట్టు. 9 ఆవిడ పెట్టాము పందిర్రు వేసిరి. సద్దులు తినార శుద్ధ భాయులున్నాయి. సద్దులు తినార శుద్ధ భాయులున్నాయి. అంపున సర్రూర పెట్టాన బాయులు. కొల్లాపురి పట్టణం నుంచి దేవగిరి పట్టణంకు వడవంటి వనగా 9 ఆవిడ పెట్టు వీళ్ళు పందిర్లు వేసుకున్నారు. ఓరి మల్లు లగ్గామంటారు మండలాలు మోగేరా. మల్లు లగ్గామంటారు మండలాలు మోగేరు. మల్లయ్య లగ్గం అంటే మండలాలు మోగుతున్నాయి. దేవుని లగ్గం అంటే దేశమే దీటై వెలుగుతున్నది. ఒరే స్వామి లగ్గామంటేను సా పండావరణావు సగ పెడతా ఉన్నారు. తలొక్క చెయ్యేసుకుంటా స్వామికి 7 రోజుల వరకు ఎల్లా పందిరులైనవి. అటువంటి వెనుక 3 వారాల వరకు వంపున బాయిలు మిట్టల చెరులు సద్దులు తిన శుద్ధ బాయిలు నాయను. 3 వారాల లోపల ఇక్కడ కంప్లీట్ అయింది. తమ్ముడా సంఘాల మరి ఏమిటి కదా అంటే దేవగిరి పట్టం పోయి మన పందిర్లు అయినాయి కదా. మరి అత్తగారు పందిర్లు ఏడుదాకా అయినాయో సోసిరా పోరా నా తమ్మి సంఘ. ఆ సోసిరాపో మనటాలకి ఇక్కడికి వెళ్ళి సంఘాన్ని కొల్లాపురి పట్టణం నుంచి భట్టురాజులు నెంబడి పెట్టుకోండు. 7 భట్టంలో తోలుకొని సంఘాన్ని దేవగిరి పట్టం పైన వేయండు. పైన వేయటాలకు దేవగిరి పట్టం లోపల దేవగిరి పట్టం లోపల గోలి ధర్మిరెడ్డి గోలవరి మా సభ దగ్గరికి వచ్చిండు. ఏమే నాలేమో దానా నాలమో కపుదానా ఆనాడు నా కడక తిన్నదంటివి. ఆనాడు నా అక్క కొల్లపురి పట్టం కాలిపోతే ఎల్చమైన గంపబీలు వేసాట ఇవన్నీ పట్టుకొని పుచ్చపుది పాటి మీద పందు మక్కలు పడితే మక్కల బిర్రే కానీ నీళ్ళు బిర్రి లేదు మళ్ళీ కానీ బిర్రు లేదు అంటివి. వంటి కళ్యాణం కళింగాపురి పట్టము కదార కొట్టి రూపు ధనియాల కోట తీసుకొచ్చిండు. కొల్లాపురి పట్టం నుంచి మన ఊరుపలు వారు దాకా పందిర్లు వేసిండు. అటువంటి మనగా ఏంది కదంటే ధర్మిరెడ్డికి ఉన్నాయి 60 30 పల్లెలు. ఆ 30 పల్లెలలో జుట్టు పన్ను సిక పన్ను గరుపట్టి ఆ పట్టి ఈ పట్టి తోక పట్టి పీక పట్టి తాసీలు అన్ని వసూలు చేస్తే ఏమిటి కదా అంటే ఒకటి ఎండిది గుంజ అయిందట బంగారు పేలుగా అయిందట. ఓ ఎక్కడేం దిక్కులేనోడు ఒంటి ఆతం పెట్టుకున్నట్టు దానికి ఒక గయ్యేమో గతి లేదు బొక్కేనేమో దిక్కు లేదు. ఆగో 3 దోవల ఒకటి వాతిర్రు 3 దోవల కడవాతేటలకు అక్కడికి వెళ్ళి సంఘంలో ఏనాడు కొల్లాపురి పట్టం వదిలిపెట్టి బట్టలు తోలుకొని దేవగిరి పట్టం చేరవచ్చనా. ఆ దేవగిరి పట్టం వచ్చి అనేటలకు అటువంటి మనగా ఏనాడు మాత్రం సంఘాన్ని రాకట ఎవరు చూసారు. ధర్మిరెడ్డి చూసిండు. అబ్బాతున్నా ఇజ్జత్ వద్దినా మానం వద్దు అన్నాడే. అగో ఆడికెళ్ళి ధర్మిరెడ్డి ఎక్కడికి ఇంటికి వచ్చాడు. ఏమేమి అసమ్మ అక్కడికి వెళ్ళి మరి లగ్గ పొల్లు వస్తున్నారు. వాళ్ళతోటి మాట్లాడాలంటే నాతోటి ఏది కాదమ్మా. అటు ఇటు చూస్తాలక వాళ్ళ గుమ్మ ఉందట. వాళ్ళ గుమ్మిలోకి పోయిండు అమాతం దిగిండు. వాళ్ళ గుమ్మిలోకి పోయి అమాతం దిగిండు. లోపల కూర్చున్నాడు. లోపల కూర్చు అడ్డ పట్టుకొని కూర్చున్నాడు. కూర్చుంటాలకి మా సభ చూసింది. మా సభ చూసింది పద్మాల దేవికి పేర్లు చూసినట్టు ఎడుదు గుక్కినట్టు ఓరిని ముందట పెట్టుకొని కూర్చున్నది. ఆడికెళ్ళి సంఘంలో ఏడికి జై 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 సంఘంలో ఏడికి రాని వచ్చనా. రామ రామ సీతారామ ఓ రామ సీతా శ్రీరామ లక్ష్మణ ఓ రామ. దేవగిరి పట్టమట సంఘంలో వత్త ఉన్నడా భట్టురాజు వత్త ఉన్నడా. మల్లయ్యది అటువంటి వజ్రాల వాయిదానికి అటువంటి వనగా పిల్లకు పైడు ముడుచుకోను పోవటానికి కోటి వేలు పెట్టిన కొప్పుల సౌరాలు అటువంటి వనగా 7 వరాల నగలు వరంపురాలు పట్టుకొని అరబ్బాయిలు బీమ్మాయిలు తూటుకొమ్మలు జజ్జాయిలు పల్లాకి తోటి కొల్లాపురి పట్టము సగము కదిలి దేవగిరి పట్టము ఏనాడు పిల్లలు ఇక బయట ముడుచుకపోతావు అని వస్తున్నారు. వచ్చాడి అక్కడ చూసే వాళ్ళ గుమ్మి లోపలేమో మామ కూసున్నాడే. పచ్చని పల్లాకి వచ్చిన అటువంటి వరగా ఆయన
వాళ్ళందరూ ఆకిట్లా ఆగినరు అట్లల్లో పిల్లగాడు సంఘంలో గుర్రం మీదకి వెళ్ళి దునికి ఆకిట్లకి వెళ్ళి వంగి చూసేటళ్ళకు అత్త పొల్లకు తలకోసినట్టు నూనె అంటినట్టు చేస్తున్నది ఓ అత్త ఓ అత్త ఓ అత్త ఓడి అచ్చుడు సలగుండా అత్త అత్త ఎన్నిసార్లు వస్తావు ఎట్ వస్తావు ఎక్కడికి వస్తావు ఏమో అత్త అత్త అని అంటున్నావు ఏంటిది మీరు వాళ్ళు ఆ సంఘాన్ని అయితే చదువుకో నన్ను ఏమంటున్నావు అంటే ఏమనుకున్నావు మా నాన్నది మల్లయ్య కోసం పిల్లని తీసుకుపోతాం బయట మూసుకొస్తా అని చెప్పి మేము కుక్కల సవాలు తీసుకొచ్చినాం అన్ని తీర్ర తెచ్చిర్రా అయితే అన్ని తీర్ర తెస్తే ఆ ఊళ్ళో లగ్గం అంటే మగోడికి ఏర్పాటు ఆడిది ఇంత ఇంటికాడ ఊళ్ళని అత్తే ఇంత అడ్డి పెడతా చేస్తుంది ఆ మగోడు అన్ని తీర్ర చేస్తే అన్ని తీర్ర తెస్తే ఆడిది ఇంత సగ పెడుతుంది నీ లగ్గం సలా కూడా మీరు పెట్టుకున్నప్పుడు మాకు తీరుతుందా మేము పెట్టుకున్నప్పుడు మీకు తీరుతుందా మీరు మీ మామ గా ఊళ్ళో పంటి తహసీల్ అసలు వేయండు రాలేదు ఎక్కడ వేయండో ఎడ వేయండో నీ లగ్గం ఎరకలే నాకు నాగేళ్ళు ఎరకలే అంతా మీ మామకే గుర్తు నాకేం తెలియదు అని చెప్పి అనేటళ్ళకు అడ్ల పిల్లగాడు సంఘంలో మెల్లగా చూసేటళ్ళకు వాళ్ళకు మీరకెళ్ళి మొస ఎల్లుతున్నదే అల్ల గుమ్మిలో దిగిండట దూది కండెల మూట మీదికి వెళ్ళి పెట్టుకుండట ఆ గుమ్మిలోకి వెళ్ళి మొసాచినప్పుడల్లా దూది కండెలది దూది ఊసిపోతుందట దూది ఊసిపోయి వీళ్ళ అంతా ఎగబారుతున్నది ఏంద్ర గిన్నెలే ఉన్నది అన్నాడు సంఘాల దగ్గర ఉన్నది బంగారు బొంగురం జాల చుట్టిండు జాల చుట్టి పడమని అంతడానే అపగ్రాము ఆటలాడి పిచ్చాను అంతడానే అపగ్రాము ఆటలాడి పిచ్చాను గుయ్య గుయ్య బొంగరం ఏడబోతా ఉన్నది గుయ్యి 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 అనుకుంటా బొంగరం వాళ్ళ భూమి లోపల ఉన్న అటువంటి వనగా దూది కండలన్నీ దృంచి పారేసి వాళ్ళ గుమ్మిని పోరేసి గుమ్మిలున్న ధర్మిరెడ్డిని అటువంటి వనగా జుంపాల గుమ్ముడేసుకొని గుమ్మిలున్న రెడ్డిని గుంజుకత్తా ఉన్నది లబ్బ లబ్బ రెడ్డి మొత్తుకుంటా ఉన్నాడు ఓ మావో ఏవో గిన్నె తాగున్నవి అంటలకు ఆ అడ్డబట్టుడిగో 1 2 3 14 9 ఇగో 7 నీ లెక్క ముట్టిని తీసుకొని పోరా 6 11 23 4 11 నీ లెక్క ముట్టిని తీసుకుపోరా అంటుడు ఏమన్నా మావా నీకు ఏమైనా పిసలేసినా అదే ఏమో ఘాటు పోసుకుంటా ముట్టిందంటావు ఇటు పోసుకుంటా ఇది ముట్టిందంటావు ఏంటి దానే కాదు ఇక నా బిడ్డలకం చేసుడా మరి ఇక మొట్టవాళ్ళు పాలేర్లకు జీతగాళ్ళకు ఎరగాళ్ళకు అందరికీ ఏంది కదంటే మొత్తానికి ఇక 3 నెలల బట్ట ఒక్కడికే వస్తున్నానే ఓ మామా అవన్నీ అగల మాటలు అటు పక్కకు పెట్టు మరి మేము కొల్లపురి పట్టణానికి దేవపీరు పట్టణానికి 12 ఆవిడ దూరము 3 ఆవిడ 12 ఆగిపోయినాయి 9 ఆవిడ మా పందిర్లు అయినాయి ఏమైనా నువ్వు పందిర్లు ఎప్పుడు ఎత్తావు లగ్గం ఎప్పుడు చేస్తావు పిల్లని మరి కార్తీక పున్నానికి కీర్తిక పెళ్ళిళ్ళు గడగోడు కలగ్గాలు గడియాందం ఉన్నాయి 7 లేని లగ్గాలు ఏంటనే వచ్చినాయి మరి ఇక ఈడికెళ్ళి చూస్తే 7 గడియలు లగ్గం ఎదురొస్తున్నది